రైటికా బులెటిన్ లో బ్రేకింగ్ చూస్తున్నాం. తిరుమల శ్రీవారి ఆలయం ముందు ఫోటోషూట్ కలకలం రేపింది. ఎంపీ అవినాష్ రెడ్డి ముఖ్య అనుచరుడు మైనింగ్ వ్యాపారి వంశీధర్ రెడ్డి హల్చల్ చేశారు. తిరుమల ఆలయం బయట ఏకంగా 4 ఫోటోగ్రాఫర్లతో వీడియోలు ఫోటోలు తీయించుకుంటూ హడావిడి చేశారు. ఇంత జరుగుతున్నా టీటీడీ విజిలెన్స్ అధికారులు ఏం తెలియనట్టుగా వ్యవహరించడం చర్చనీయాంశంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, రైట్ యావని మొత్తం మీద కడప ఎంపీ అవినాష్ రెడ్డి ముఖ్య అనుచరుడు కమలాపురానికి చెందినటువంటి వంశీధర్ రెడ్డి మనుషులు ఏదైతే గుడి ముందరైతే హల్చల్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ రోజు ఆయన దర్శనం చేసుకున్న అనంతరం బయటకు వచ్చిన ప్రాంతంలో సుమారు 4 ఫోటోగ్రాఫర్లే కాకుండా అతని వెంట వచ్చినటువంటి వ్యక్తిగత సిబ్బంది సుమారు 5-6 మంది దాకా ఆ గుడి ముందర హల్చల్ చేసిన పరిస్థితి ఉంది. మొదట ఆ 4 ఫోటోగ్రాఫర్లతో ఇటు వీడియోలు తీస్తూ ఫోటో షూట్ నిర్వహించడంపై అక్కడ ఉన్నటువంటి మీడియా ప్రతినిధులు కూడా ప్రశ్నించడంతో వారిపై కూడా దురుసుగా ప్రవర్తించిన పరిస్థితి ఉంది. గతంలో చూసుకున్నట్లయితే టీటీడీ విజిలెన్స్ అధికారులు అక్కడ ఉన్నటువంటి సిబ్బంది మామూలుగా మీడియాను సైతం ఇబ్బంది పెడుతుంటారు. అటువంటిది ఇంత జరుగుతున్నా అక్కడ విజిలెన్స్ కావచ్చు, పోలీసులు కావచ్చు, ఎవరు అక్కడికి చేరుకునే పరిస్థితి ఉంది. మామూలుగా ఎవరైనా సరే భక్తులు కూడా అక్కడ ఏదన్నా అక్కడ ఉన్నటువంటి స్టూడియోల్లో ఫోటోలు తీయించుకోవాలంటే కూడా అక్కడ ఫోటోగ్రాఫర్లకు అనుమతి లేని పరిస్థితి. అంటే ముఖ్యంగా భక్తులకు సంబంధించినటువంటి ఫోటోలు తీసేటువంటి కెమెరాలను కూడా విజిలెన్స్ అధికారులు అక్కడ స్వాధీనం చేసుకొని అవి హుండీలకి తరలిస్తుంటారు. అటువంటి విజిలెన్స్ అధికారులు ఈ రోజు జరిగినటువంటి ఉదంతానికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోకపోగా ఇంతవరకు దాని గురించి ఎటువంటి స్పందన ఇవ్వని పరిస్థితి ఇక్కడ నెలకొందని చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ తిరుమల శ్రీవారి ఆలయం ముందు కేవలం కొంతమందికి అలవ ఉన్నప్పటికీ కానీ ఈ రోజు వాళ్ళు ఫోటో షూట్ కోసం అక్కడ వాళ్ళు చేసినటువంటి హడావిడితో పక్కన వచ్చినటువంటి భక్తులు కూడా కొంత ఇబ్బందికి గురైన పరిస్థితి నెలకొంది. మరోవైపు దీనికి సంబంధించి ఇప్పటికే పలువురు నాయకులు కావచ్చు, హిందూ సంఘాలు కూడా పూర్తిగా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా కొంతమంది అంటే జనసేన నాయకులు కూడా దీనిపై ఖండిస్తున్నారు. ఎందుకంటే అతనిపై చర్యలు తీసుకోవాలి. ఏది శ్రీవారి ఆలయం ముందు ఇటువంటి చర్యలు ఏంటి, ఇలా ఫోటోలు వీడియోలు తీసుకోవడం ఏంటి అని చెప్పి వాళ్ళైతే ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. శ్రీవారి ఆలయం ముందు కేవలం శ్రీవారి దర్శనానికి వచ్చిన తర్వాత పూర్తిగా భక్తితో వెళ్లాల్సి ఉంటుంది. కానీ అలాంటి శ్రీవారి ఆలయం ముందు ఫోటోషూట్ నిర్వహించడం ఏంటని చెప్పేసి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. అంటే కానీ దీనికి సంబంధించి ఇంతవరకు విజిలెన్స్ అధికారులు కావచ్చు, తిరుమల పోలీసులకు సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారో, ఏం జరిగిందనే దాని మీద కూడా ఇప్పటికీ వాళ్ళు స్పందించకపోవడంపై సర్వత్రా ఏదైతే ప్రజలు కూడా పూర్తిగా దీన్ని ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది. పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో కమలాపురం చెందిన వంశీధర్ రెడ్డి అనే ఒక మైనింగ్ వ్యాపారి తిరుమలలో తను చేసిన ఒక పని చాలా బాధాకరం. 4 ఫోటోగ్రాఫర్లు తీసుకొచ్చి సాక్షాత్ వెంకటేశ్వర స్వామి గుడి ముందర దర్శనం చేసుకుని బయటకు వచ్చి 4 కెమెరామెన్లతో ఫోటో షూట్లు తీసుకుని హడావిడి చేశాడు. అది ఎందుకని ప్రశ్నించిన మీడియా ప్రతినిధులతో కూడా అతను గొడవపడిన సమాచారం ఉంది. ఇది కరెక్ట్ కాదు. పవిత్ర పుణ్యక్షేత్ర తిరుమలని పవిత్రత కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది కాబట్టి చెప్తున్నాను. వెంటనే అతన్ని అరెస్ట్ చేసి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలా చేస్తేనే భవిష్యత్తులో తిరుమలలో ఇలాంటి జరగకుండా పునరుద్ధరణ కాకుండా కూడా కోరుతూ టీటీడీ విజిలెన్స్ టీటీడీ అధికారులు ఒకటే కోరుతున్నాం, వెంటనే తను అరెస్ట్ చేసి చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే తిరుమల పుణ్యక్షేత్రం భక్తితో రావాలి కానీ షూటింగ్ స్పాట్ కాదని చెప్పి కూడా ఒకసారి వాళ్ళు తెలుసుకోవాలి. ఇది కరెక్ట్ కాదని చెప్పి కూడా తెలియజేస్తున్నాం.